మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయన్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది ఐపీఎస్లపై రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాల్లో జరిగిన చెప్పే కదా రెడ్ బుక్ అంటే ఏంటో, ఏ అధికారులు అయితే చట్టాలను ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళందరినీ మేము సీరియస్గా తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ఆంధ్ర రాష్ట్రం, మీడియా మిత్రులు కూడా స్వేచ్ఛ వచ్చింది, ప్రజాప్రతినిధులు స్వేచ్ఛ వచ్చింది, పులివెందుల ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ ఉంది. వెళ్ళిపోతున్నారు ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే కదా, ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా. ఆయన ఎక్కడ తిరగచ్చు, ఆయన తిరగచ్చు. ఆయన ఇప్పుడు ఆయన గేట్కి తాడులు కట్టేది ఇవన్నీ లేదు కదా, ఆయన కూడా తిరిగే స్వేచ్ఛ వచ్చింది. అట్లా ఎంతంటే వెళ్ళండి. ఎవరు అంటే రెడ్ బుక్ ఆ పేర్లు తన పేరు ఉందా లేదా అని, అంటే ఎవరైతే చట్టాలు ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు ఉంటాయి. సో చట్టాలు వాళ్ళు ఉల్లంఘించాలని భావిస్తే వాళ్ళ పేరు ఉన్నట్టు. సింపుల్ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఠాగూర్ సినిమాలో విన్నారు. వాళ్ళ సమస్య చేసుకోవాలి, అది ఏం జరిగింది ఏంటి ఎందుకు సీరియస్గా తీసుకోవాలి. అది నిర్మాణ రంగం వృద్ధి పెరిగిందండి గవర్నమెంట్ వచ్చినాక. మన ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు అవును కొంచెం పెంచాలంటే మీరు మనం చూస్తే ఆగస్టు 15 నాడు కూడా నేను మాట్లాడాను. ఇసుక విధానం కూడా ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. పర్ఫెక్ట్ అని నేను కూడా అనట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్ష చేస్తున్నారు. మనం ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలి. మనకు వర్షాలు కూడా పడినాయి, ఇసుక తీసాం కూడా ఇబ్బంది, ఒకేసారి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ అయింది. ప్రాబ్లం అయితే కాదని ఎవరు అనట్లేదు, కానీ దాన్ని ప్రక్షాళన చేయాలి, ధరలు తగ్గించాలి, సిస్టమేటైజ్ చేయాలి. ఆ పనులు ఇంకొకటి మంగళగిరి ప్రాంతం కృష్ణా వాటర్ మనకి మంగళగిరికి వస్తుంది కానీ ఆ ప్రాంతానికి అవును 100%. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్, తాగునీరు, పవరు, గ్యాస్ ఇవన్నీ మేము కార్యక్రమం పెడతాము. దానికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు నారాయణ గారు చేస్తున్నారు. గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రులు ఆల్రెడీ డిపిఆర్లను తయారు చేస్తూ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు వస్తుంది. సో సిస్టమేటిక్గా చేయాలి. ఎందుకంటే నేను డిపిఆర్ చేయకుండా 100% నేను ఇస్తాను, కానీ డిపిఆర్ చేయకుండా ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నేను కూడా చట్టాలు ఉల్లంఘించి అడ్డగోలు చేస్తే రేపు మీరే నన్ను పట్టుకుంటారు. అది కాదు, సిస్టమ్ ఉంది, అంత ఇబ్బందులు సెట్ చేయాలని నేను చేస్తాను.